దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి ప్రభు మహత్తరమైన కృపను మీ ఎడల నా ఎడల ఆయన విస్తరింపజేసి ఉన్నారు. బాగున్నారా? మీరు బాగుండాలని సార్వత్రిక కడబూర యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాల కొరకు, మీ కొరకు చాలా నమ్మకంగా ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక ఉపవాస ప్రేయర్ టవర్ మనం కలిగి ఉన్నాం కనుక ఆ ప్రేయర్ టవర్లో రోజు ఇద్దరు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా. కనుకనే అంత నమ్మకంగా, ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు గమనిస్తుంటే 8 సంవత్సరాలు చిన్న పిల్లల పైన గ్యాంగ్ రేప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఒక 2-3 దాకా కూడా చూడడం జరిగింది. ఇవి వింటున్నప్పుడు చాలా వేదన. ఇంకా గమనిస్తే ఆస్ట్రేలియాలో కుక్కలను కూడా లైంగికంగా వేధించి రేప్ చేసి అతన్ని చంపడం అనేది జరిగింది. అతన్ని శిక్షించడం కూడా జరిగింది. ఇదేంటి? కుక్కల పైన లైంగిక వేధింపులు కూడా. ఇంకా గమనిస్తే మన ఏపీలోనే బర్రె పైన కూడా గ్యాంగ్ రేప్ చేశారంట. ఏందండి ఈ విషయాలు ఇంత భయంకరంగా ఉన్నాయి? కాబట్టి ఎక్కడ పోతుంది సమాజం? మనలో ఉన్నటువంటి మానవత్వం కదా, ఆ మానవత్వం అనేది మనలో లేకుండా పోతుంది, మనుషులలో కదా. ఇంకా గమనించినప్పుడు ఎంత భయంకరంగా ఉంది. ఇంత దుష్ట హృదయం ఎందుకు కలుగుతుంది? జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఒక స్త్రీ కదా. చిన్నపిల్లల పైన మాత్రమే కాకుండా ఈ కుక్కల పైన, పశువుల పైన కూడా ఈ లైంగిక దాడులు ఏంటి? ఈ చిన్నపిల్లల పైన దాడి చేసే వాళ్ళు ఒక మృగంతో సమానం అని ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఈ యొక్క కుక్కల పైన, పశువుల పైన కూడా లైంగికంగా వేధిస్తున్నారంటే వాడు ఒక దెయ్యాలతో సమానం కదా. వాళ్ళు మనుషులు కాదు కదా. ఇంకా ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు మరి నైతికమైన విలువలు అంతరించిపోతా ఉన్నాయి. దేవుడి పట్ల భయభక్తులు కూడా లేకుండా పోతా ఉన్నాయి. ఇవన్నిటి కోసం కూడా ఎంతో వేదన, భారం ఉంది. కనుక మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అంత్య దినాల్లో ఉన్నాం. ఎవరిని చూసి నమ్మేటటువంటి పరిస్థితులు కాదు, మోసం ఉంది. అందుకే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. పైన ఉన్న మనిషిని కాదు, మన అంతరంగం భయంకరంగా ఉంది, దుష్ట హృదయం ఉంది. అందుకే ఒక వాక్యం ఉంది, కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుకోవడు ధన్యుడు. ఏమంటే ఈరోజు వాక్యం ఎందుకు కావాలంటే ఇలాగా మన విలువలు దిగజారిపోతున్నాయి. మానవుల యొక్క విలువలు దిగజారిపోతున్నాయి. అందుకే మన పిల్లలు వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, భయభక్తులు కలిగిన వారుగా మనం నేర్పాలి. వాళ్ళకు వినకపోయినా వాళ్ళని వదలకూడదు. జీవిత కాలం వాళ్ళకి చెబుతూనే ఉండాలి. మన ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి చెబుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున మన పిల్లలను దేవుడు దర్శిస్తాడు. మన పిల్లలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
ఇంత మరియు భయంకరమైన మృగాలుగా దెయ్యాలుగా మారకూడదు. అందుకే భారం కలిగి ప్రార్థన చేద్దాం. వినటానికి భయంకరంగా ఉన్నాయండి. అవి నిజంగా చూస్తే మనం తట్టుకుంటామా? దేవుడు సహాయం చేయాలి. ఆమేన్.